వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్న ఏపీ హోమ్ మినిస్టర్ అనిత. మైబాద్ బీఆర్ఎస్ దీక్షపై స్పందించిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే. రైతు పక్షపాతి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. నాణ్యతా ప్రమాణాలు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి. హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. ఆలయాల్లో మారుమ్రోగుతున్న అయ్యప్ప నామస్మరణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలులో రజకులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. 2025లో రజకుల అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ధోబీఘాట్ శీతలావస్థలో ఉన్నాయి. సీఎం మంత్రులు రజకులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రజకులలో ఐక్యత చాటాలి. రజకుల జీవన విధానాన్ని అభివృద్ధి చెందాలే చూద్దాం. రజకుల 60 వృత్తి కుటుంబాలకు ఒక ధోబీఘాటుగా ఉండేలా ప్రభుత్వం చూస్తుంది. రజకుల రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రజక వృత్తిదారుల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రమ్మ తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ప్రభుత్వ అతిథి గృహానికి రావడంతో ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు పూల బొకేలతో, శాల్వాలతో కప్పి సన్మానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2013లో రజకులపై సర్వే చేశారు. ఆంధ్రప్రదేశ్ రజాకా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ, రజకులు ఎంతమంది తమ జీవన విధానంపై ఆధారపడి ఉన్నారో పరిశీలన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రజకుల సమస్యలను దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఐక్య సేవా సమితి చైర్మన్ గారికి ఒక విన్నవించుకుంటున్నాము. మనకు రజక వెల్ఫేర్ కమిటీ ఒక కమిటీ ఉంది, జిల్లాకు ఒక కమిటీ ఉంది. 3 మంత్స్కి ఒకసారి కలెక్టర్ ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. ఆ కమిటీలో మొత్తం రద్దు చేసి నూతన కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఏర్పాటు చేసుకున్నాక మన బడ్జెట్ ఎంత వస్తుంది దాన్ని బట్టి రివ్యూ సర్వీస్ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. నా పేరు చంద్రశేఖర్. ఈరోజు మన కర్నూలు జిల్లాకు ఒక వాషర్మెన్ ఫెడరేషన్ చైర్మన్గా, ఒక లాయర్గా, ఒక మహిళగా, ఒక అత్యున్నత ఎడ్యుకేషన్ చదివిన వ్యక్తిని చైర్మన్ చేసినందుకు మా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ గారికి మరియు బీజేపీ కేంద్ర కమిటీ వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. మా మహిళ, మా సోదరి ఈరోజు ఒక చైర్లో కూర్చోయిందంటే చాలా సంతోషం ఉంది. ఆమెకు ఈ యొక్క రజకుల యొక్క సాధక బాధకాలు, కష్టాలు, వాళ్ళకి ఎటువంటి ఏం చేయాలనేది ఆమెకు మంచి అవగాహన ఉంది. కాబట్టి మనం ఆమెకు ఎక్కువ చెప్పాల్సిన పని లేదు. ఆమె అన్ని చేయగల దమ్ము ఉంది ఆమెకు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం మేడం గారికి, అమ్మ నీకున్న శక్తి సామర్థ్యం మాకు తెలుసు, మీరు బాగా చేస్తారని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. మన రజకులకు మీరు చేదోడు వాడుతుండి భవిష్యత్తులో మన పైన జరిగే దాడులో కానీ తర్వాత ఏమైనా జరుగుతాడుగా మీరు దగ్గరుండి చాలా మా రాంబాబు సార్ ఇప్పుడు చెప్పినాడు, ప్రతి జిల్లాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కమిటీ మీటింగ్ ఖచ్చితంగా జరపాలి. మీరు జీవో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే 2023లో ఇంప్లిమెంట్ అయ్యింది 102 జీవో. ఇంకా ఆంధ్రప్రదేశ్లో దాని ఇంప్లిమెంటేషన్ లేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టాలి అనేది మన మొదటి డిమాండ్. అదిగానే మనము గవర్నమెంట్ నుండి భరోసా తీసుకుని దాని ఇంప్లిమెంటేషన్కి ప్రొసీడింగ్స్ వచ్చాయి అని అంటే అన్నగారు చెప్పిన ఈ విషయాలు ఏదైతే టెంపుల్స్లో రావాల్సిన మన కేటగిరీకి ఏదైతే ఉందో అవన్నీ బెనిఫిట్స్ వస్తాయి. ఇవన్నీ 102 జీవోకి ఇంప్లీడ్ అయి ఉన్నాయి. సో అది మనం దానికోసం మనం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. దానికి మనం గవర్నమెంట్ దగ్గర అప్పీల్ పెట్టి సాధించుకునే నమ్మకం మనకుంది. ఓకే మేడం. నమస్తే, నా పేరు సావిత్రి. నేను రజక కార్పొరేషన్ చైర్పర్సన్గా బాధ్యత స్వీకరించిన తర్వాత నా మొదటి పర్యటన నా సొంత జిల్లా కర్నూలుకు వచ్చాను. ఇక్కడ సంఘ పెద్దలు, కుల పెద్దలు అందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. నా బాధ్యత పెరిగింది అనుకుంటాను. కర్నూలు జిల్లా అనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో మన రజకుల హక్కులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని మనం సాధించుకోవడానికి మనం అందరం ఒక తొలి మట్టి వేయాలి. ఇప్పుడు ఆసన్నమైంది ఆ టైం. ఇంతవరకు ఏం జరిగింది అనేది మనం పక్కన పెట్టేస్తే ఇప్పటి నుండి మనం ఏం సాధించాలి అనేది నాకు ఒక క్లారిటీ ఉంది. దీనికి యాక్చువల్గా మన రజకులలో రజకులు అంటే పబ్లిక్ ఒక అస్పృశ్యత, అన్టచబిలిటీ అనేది ఉంది.
ఆ అన్టచబిలిటీ ఏ స్థాయిలో ఉందో, ఏ మోతాదులో ఉందో అనేది మన ప్రభుత్వానికి మనము స్పష్టంగా తెలియచేయాలి. దానికి మన రజకుల ఐక్యత, మన రజకుల సంఘటిత ప్లస్ మన రజకుల యొక్క పాపులేషన్ ఎంత ఉందో. ఎందుకంటే 2013లో మనకు రజకుల పాపులేషన్ సర్వే చేశారు, కానీ దాన్ని బహిర్గతం చేయలేదు. కానీ ఇప్పుడు మన పర్సంటేజ్ పెరిగింది. మామూలుగా సర్వే ప్రకారము ఆంధ్రప్రదేశ్లో రజకుల పర్సంటేజ్ సెకండ్ పాపులేషన్ అని ఉంది. కానీ ఇప్పుడు ఈ గత 8 సంవత్సరాలలో 10 సంవత్సరాలలో రేపు 25లోన మనకు సెన్సస్ స్టార్ట్ అవుతుంది. అంతకు మునుపే మన ఎంత బలం ఉంది అనేది మన జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఒక స్పష్టత మన ప్రభుత్వానికి చూపించగలిగితే మనలో ఎంతమంది బెనిఫిషియర్స్ ఉండాలి, ఎంతవరకు వీళ్ళు బెనిఫిట్ పొందుతూ ఉన్నారు, ఎంతమంది సఫరర్స్ ఉన్నారు అనే విషయాన్ని మనం ఒక క్లారిటీ తీసుకుందాము. క్లారిటీ తీసుకున్నాక ఫర్దర్ స్టెప్ తీసుకుందాము. అది కాకుండా మనకు గత కొన్ని సంవత్సరాల కిందట ధోబీ గార్డ్స్ మనకు రాజ్యాంగ దినోత్సవం గురించి మాట్లాడుతున్న కర్నూలు ప్రగతి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష. అందరికీ హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే ఆఫ్ ఇండియా. రీసెంట్గా ఎలాన్ మాస్క్ చెప్పిన మాటల్ని బట్టి మన ఒక కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పది అనేది అర్థమవుతా ఉంది. ఆయన ఏమంటాడంటే 64 కోట్ల మంది భారతీయులు ఓట్లేస్తే ఒకే రోజు దాన్ని ఒక రిజల్ట్ ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసుకోగలిగారు, కానీ మా అమెరికాలో ఇప్పటికి కూడా ఓట్లు లెక్కిస్తున్నారు అని. ఇంకా ముందుకు పోతే మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే భారతదేశం అనేది ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. చాలా యాక్చువల్గా మన కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ కావడానికి, అడాప్ట్ కావడానికి 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు పట్టింది. దానికి అప్పట్లో చాలా మంది విమర్శించినారు, అమెరికన్ కాన్స్టిట్యూషన్ వచ్చి సంవత్సరం రోజుల్లోపే అయిపోయింది, కానీ భారతదేశం చూసుకుంటే 2 సంవత్సరాల 11 రోజుల 17 రోజులు పట్టింది, చాలా టైం తీసుకుంది, ప్రజల డబ్బులు కూడా వృధా అయిందనేది. వాస్తవానికి ఎంతో చర్చలు, ఎఫెక్టివ్గా ప్రొడక్టివ్ చర్చలు జరిపి 2400 అమెండ్మెంట్స్ చిల్లర చేశారు. కాబట్టే ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఈరోజు ప్రపంచం అన్నిటికీ కూడా ఒక ఎగ్జాంపుల్గా మన వైపు చూస్తున్నారు. దీనికి అన్ని రకాలుగా కృషి చేసి ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనిపించుకున్న డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డే రోజు మనందరం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. జై కర్నూలు, జై కేపీఎస్. హన్మకొండ జిల్లాలోని వివిధ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్స్, ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత ప్రమాణాల మేరకు మెనూ ప్రకారం తప్పనిసరిగా అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా అధికారులతో పాటు వివిధ రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులు నిత్యావసరాలను సరఫరా చేసే సప్లయర్లను ఆదేశించారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు అందించే భోజనం అమలు తీరు, ఫుడ్ సేఫ్టీపై రెసిడెన్షియల్ విద్యా సంస్థల అధికారులతో పాటు ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్న సరఫరాదారులతో సమావేశాన్ని నిర్వహించారు. టీకి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే కనుక కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ నుంచి రిపోర్ట్స్ కలెక్ట్ చేసుకొని దాని మీద యాక్షన్ టేకెన్ స్పెసిఫిక్ రిపోర్ట్స్ తీసుకొని దాని మీద రివ్యూ చేయటము జరుగుతుంది. ఫర్దర్ డైరెక్షన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. సో వెళ్ళి అవి అబ్జర్వేషన్స్ చేసి దాంట్లో వాళ్ళ యొక్క స్పెసిఫిక్ రిమార్క్స్తో మా విజిట్ రిపోర్ట్స్ మాకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేజీబీ అయితే డిఈఓ కంట్రోల్లో ఉంటాయి, అట్లాగే జ్యోతిబా పూలే స్కూల్స్ అయితే డీజింగ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కంట్రోలింగ్ ఆఫీసరు ఆ కన్సర్న్ మానిటరింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి విజిట్ రిపోర్ట్ని కన్సాలిడేట్ చేసుకొని దానిలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ మీద యాక్షన్ తీసుకొని దాన్ని డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ కమిటీ ముందు ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్స్ అనేవి జరగద్దు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ మిడ్ డే మీల్స్ అనేది 100% పిల్లల దాకా సేఫ్, దట్ విల్ జస్ట్ గో ఇన్ వెయిన్. అవి ఆ తర్వాత రిసీవింగ్ ఫుడ్ ఐటమ్స్, ఆ తర్వాత స్టోరేజ్ ఎలా చేయాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ కుకింగ్, అలాగే వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ హ్యావ్ టు టేక్ వైల్ సర్వింగ్, తర్వాత క్లీనింగ్ ఎలా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలి, తర్వాత వేస్ట్ డిస్పోజల్ ఎలా ఉండాలి, తర్వాత డిఫరెంట్ ఆదేశాల ప్రకారము గతంలో ఇప్పుడు నిన్న హాస్టల్ విజిట్ చేయడం జరిగింది అని మేడం, లాస్ట్ వీక్లో. అంతకుముందు స్కూల్స్ విజిట్ చేయడం జరిగిందండి. అందులో మరి ఇప్పుడు మన మేడం గారు చెప్పిన విషయాలు కొన్ని నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఓపెన్గానే వంట చేస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల స్కూల్స్లో మరి వారు చెప్పినటువంటి విషయాలు కొన్ని అక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉందండి. దాంతోపాటు అంగన్వాడీ సెంటర్స్ కూడా అదే ప్రెమిసెస్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ కూడా విజిట్ చేసినాం మేడం. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి
ఇప్పుడు చెప్పిన ప్రకారం ఆ యొక్క వంట కానివ్వండి, ఏదన్నా మూతలు వేయడం కానివ్వండి, అట్లాంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు చెప్పినట్టు యుటెన్సిల్స్ కానివ్వండి, లేకపోతే వెజిటబుల్స్ కానివ్వండి, రైస్ బ్యాగ్స్ కానీ అన్నీ కింద పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఒక సబ్మిషన్ మేడం. ఈ ముందే మనకు డిఈఓ గారి నుంచి స్కూల్ హెడ్ మాస్టర్స్కు, అదేవిధంగా వెల్ఫేర్ హాస్టల్స్కు కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ నుంచి ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలని మనం ఒకసారి ముందు ఇవన్నీ ఇస్తే బాగుంటుంది మేడం. స్టోరేజ్ ఎట్లా చేయాలి, చాలా దగ్గరలో కిచెన్ రూమ్ ఉన్నా కూడా మిడ్ డే మీల్స్లో కిచెన్లో వండట్లేరు, ఆ చెట్ల కింద ఆరు బయట వండుతున్నారు. ఆరు బయట ఉండడం వల్ల చెట్ల కింద ఉండేటప్పుడు ఏమవుతుందంటే మూతలు వాళ్ళు తీసిపెట్టి కలిపేటప్పుడు తీసిపెట్టి మళ్ళీ మర్చిపోయి పెట్టకుండడం వల్ల పైనుంచి ఏదైనా పురుగులు కానీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కొన్ని తెలుగులో లేదా తయారు చేసి ఆ మిడ్ డే మీల్స్ ఏజెన్సీ వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదేవిధంగా హెడ్ మాస్టర్స్ కూడా ఈ మనం ఏదైతే పీపీటీలో చూపించినామో ఆ పాయింట్స్ అన్ని తయారు చేసి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో కమ్మని ఇచ్చినాక మనం ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ మన ఆ గ్యాప్స్ మనం ఫిల్అప్ చేస్తే బాగుంటుంది నా సబ్మిషన్ మ్యామ్. ఫుడ్ సేఫ్టీ కమిటీ మనం అపాయింట్ చేసుకున్నాం కాబట్టి ఒకటి కమిటీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్ దట్ ఎవ్రీ మంత్ వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈరోజు సప్లయర్స్తో ఎట్లయితే మీటింగ్ కండక్ట్ చేశామో వన్స్ ఇన్ 3 months ఎవ్రీ క్వార్టర్ సప్లయర్స్ని కూడా మీటింగ్కి పిలిపించి సిమిలర్ మేనర్లో ఇంకొకసారి కూడా మళ్ళీ 3 monthsకి ఒకసారి ఇంటరాక్షన్ జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ కమిటీ మీట్ అవుతారు కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేస్తున్నారో వేరియస్ ఆఫీసర్స్ ఆ రిపోర్ట్స్ అనేటివి ఆఫీసర్ కూడా రెగ్యులర్గా మంత్లీ ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ ప్రకారం ఫుడ్ శాంపిల్స్ వాళ్ళు చెక్ చేసి ల్యాబ్ నుంచి రిపోర్ట్ అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఇస్ టైం టు టైం రైస్లో సప్లై అవ్వచ్చు ఆర్ అదర్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్డ్ ఆఫీసర్స్ కమిటీ నోటీస్కి తీసుకొస్తూ ఉండండి. ఎక్కడైనా సప్లయర్స్తో ఇష్యూ ఉన్నా కానీ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు ఫస్ట్ ఫార్మల్ కార్డియల్ మెథడ్లో రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. బికాజ్ వాళ్ళు ఎప్పటి నుంచో సప్లై చేస్తూ ఉన్నారు మనకి. వీ ఆల్సో డోంట్ వాంట్ టు రూల్స్ ది వర్కింగ్ రిలేషన్షిప్. బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది టు ది ఎక్స్టెంట్ దట్ పిల్లలకి మనము అందియలేకపోతున్నాము, సరైన డయట్ కానీ న్యూట్రిషియస్ ఫుడ్ అందియలేకపోతున్నాము బికాస్ ఆఫ్ సప్లై ఇష్యూస్ అనుకుంటే మాత్రం వీ రిక్వెస్ట్ ఆల్ ది డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు కమిటీ నోటీస్కి తీసుకొచ్చి ఫర్దర్ నోటీసెస్ ఇవ్వటమా, ఫర్దర్ యాక్షన్ తీసుకోవటమా అనేది మీరు రికమెండ్ చేయండి అనేది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ ఫర్ దిస్ మీటింగ్ అండ్ ఇక్కడితో సప్లయర్స్ మీటింగ్ అనేది క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. విద్యుత్ శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్ష సాగుతోంది. సమీక్ష పలువురు సంబంధిత అధికారులు హాజరయ్యారు. అమెరికా అదాని వ్యవహారం నేపథ్యంలో ముఖ్యమంత్రి గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఒప్పందాలపైన రివ్యూ చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబుని సచివాలయంలో సోమవారం ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు కలిశారు. విద్యార్థులు యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. మహిళలను గౌరవించడం, పెద్దలు తల్లిదండ్రుల మాటలకు విలువ ఇవ్వటం వంటివి యువతకు నేర్పించాలన్నారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావుని సీఎం శాల్వతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందించారు. లగచర్ల ఘటనపై ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాలకుర్తిలో మీడియాతో మాట్లాడారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశ నిరంతృత్వ పాలనను కొనసాగించి ప్రజలందరినీ మోసం చేసి రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటుంబం 10 సంవత్సరాలు దోచుకొని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసి రైతుల ఆత్మహత్యలకు కారకులై ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి నేడు దొంగ దీక్షలు చేపడుతున్న బీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మడం లేదన్నారు. 3 సముద్రాలు దాటి దాక్కున్న బీఆర్ఎస్ నాయకులను జైలుకు పంపడం ఖాయమన్నారు. దొంగలు చేసిన దగ్గర పోయి మరి మీటింగ్లు పెట్టుకొని పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేస్తూ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడీ చేసింది మీరు, ప్రభుత్వ భూముల్ని కాజేసింది మీరు, ప్రజల్ని, అన్ని సామాజిక వర్గాలని, అన్ని సంఘాలని మరి నిర్వీర్యం చేసి, నిత్తేజం చేసి, అందరినీ మరి లిక్కర్కి బానిసలుగా చేసి, గంజాయికి, డ్రగ్స్కి మరి బానిసలుగా చేసి రాష్ట్ర అధోగతికి పాలైన వారే ఈరోజు మరి ప్రజల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. మీరు మహబూబాద్ మెడికల్ కాలేజీ కలెక్టరేట్ సముదాయానికి సేకరించిన భూములు గిరిజనులవి కావా? ఆ రోజు గర్భిణీ అని చూడకుండా మరి గర్భిణీ మహిళల్ని కూడా మీరు 20 రోజులు జైలు పంపించిన చరిత్ర మీది కాదా? ఖమ్మం మార్కెట్లో రైతులకు బేడీలేసి ఖైదీలుగా మీరు మరి జైలు వేసిన చరిత్ర మీది కాదా? నేరెళ్లలో దళిత సోదరుల మీద 3rd డిగ్రీ మరి ప్రయోగించి వారిని సంసారాలకు కూడా పనికి రాకుండా దళిత కుటుంబాలని ఆగం చేసింది మీరు కాదా? ఓడు భూములకు పట్టాలు ఇవ్వకుండా మోసం చేసింది మీరు కాదా? ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నిలబెట్టుకోకుండా ప్రజాధనాన్ని కొల్లగొట్టి సొంత పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఆర్థిక వ్యవస్థను తీసుకుపోయింది మీరు కాదా? నెలాఖరు దాకా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడకుండా మరి ప్రభుత్వ ఉద్యోగుల్ని సిబిల్ స్కోరు దెబ్బతినే విధంగా ఇబ్బంది పెట్టింది మీరు కాదా? రాష్ట్రంలో మహిళలు, బాలికల మీద అత్యాచారాలు మరి చేసిన సంఘటనలన్నీ పెరిగిపోయిన నిరంకుశ నిరంత పాలనను కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, ఆర్థికంగా కొల్లగొట్టి, ఉద్యోగాలు ఉపాధి కల్పించకుండా, ఎలాంటి కొత్త పరిశ్రమలు నెలకొల్పకుండా, వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే విధంగా, రైతాంగాన్ని ఆత్మహత్యల వైపు మళ్ళే విధంగా ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేసి ఈరోజు మీరు మహబూబాద్ కాదు, మీరు 3 సముద్రాలు దాటినా కానీ మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. అందుకే మీ కపట నాటకాలు, మీరు జైలు పాలు కాకుండా ఉండడం కోసం, అదేవిధంగా మీరు చేసిన ఫార్ములా ఈ రేసులో అవినీతి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, నేరం కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గొర్రెల పంపిణీ, హరితహారాల్లో చేసిన మీ దోపిడీ కావచ్చు, ఇవన్నీ బయట వస్తాయని చెప్పేసి ముందస్తుగానే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఏదో ప్రజల్ని నమ్మపలికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు చేసిన అవినీతి ప్రజలకు తెలుసు. ప్రభుత్వం తప్పకుండా చట్టపరంగా మిమ్మల్ని జైల్లో కుటుంబం మొత్తం, కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని లోపడేసే రోజులు ముందున్నాయని చెప్పి తెలియజేస్తూ, మీరు మానుకోట కాదు, మొత్తం యావత్ తెలంగాణ మొత్తం తిరిగినా కానీ ఇంకా 15 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోనే, రాహుల్ గాంధీ గారి మరి సారథ్యంలోనే ప్రజలు, పేద బడుగు బలిన వర్గాలు, గిరిజన, దళిత, ముస్లిం మైనార్టీ సోదరులు అందరూ ఈ రాష్ట్రంలో సుభిక్షంగా ముందుకు సాగే విధంగా మా పాలన మున్ముందు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చించారు. టెంపుల్ ఎకో అడ్వెంచర్ హెరిటేజ్ టూరిజం అభివృద్ధి కేంద్ర సహకారాన్ని కోరారు. పద్దెనిమిదవ పడి సందర్భంగా ముమ్మడి రాఘవేంద్ర గురుస్వామిని ఘనంగా సన్మానించిన జిల్లా బారస జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ గురుస్వాములు, ముత్తుకృష్ణ, కాగితాల లక్ష్మీనారాయణ, నందిమల్ల అశోక్, వాకటి శ్రీధర్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో మా అయ్యప్ప స్వామి మాల అత్యంత పవిత్రమైంది. కఠోర దీక్షతో అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు కలుగుతాయని, 41 రోజుల దీక్షతో ఆరోగ్యపరంగా దృఢంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తామని అన్నారు. ఘనంగా 18వ పడి పూజలు మాన్య శ్రీ మదపురం గోపీ శర్మ గురుస్వామి ఆధ్వర్యంలో 18 సంవత్సరాలు మాలాధారణ పూర్తి చేసుకున్న ముమ్మడి రాఘవేంద్ర స్వామి పడిపూజ బ్రహ్మం గారి దేవాలయంలో ఘనంగా జరిగింది. స్వామివారికి అభిషేకం, అష్టోత్తరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ గురుస్వామిగా మారిన రాఘవేంద్ర స్వామికి గోపాల్ శర్మ గురుస్వామి గారు మంత్రోపదేశం చేసి ఘనంగా పడిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి గురుస్వామిని ముత్తు కృష్ణ
వాకిటి శ్రీధర్, కాగిదాల లక్ష్మీనారాయణ, నందిమల్ల అశోక్, నాగరాజు, రాఘవేందర్, చీర్ల కృష్ణ, సత్యనారాయణ, చారి వెంకటేశ్వర, చారి చాలా ఇష్టమైనటువంటి గురుస్వామి శ్రీ గంగా కుమారులు మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండ సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద గల రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బిహార్ పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్ని ఆపి సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసిపాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. चप्पल करके चप्पल दिला रहे फोटो डालो सुल्तानाबाद हाँ हाँ डालो क्या काम करते हैं? భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి భారత రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి గారు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సంగెం మండల కేంద్రంలోని కాట్రపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో కలిసి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేపించినారు. ప్రజల మగువు మేము భారతదేశమును సార్వభౌమ్య సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణరాజ్యముకు నెలకొల్పుటకు మరియు అందరి పౌరులెల్లరకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయమును భావము భావ ప్రకటన విశ్వాసము ధర్మము ఆరాధన వీటి స్వతంత్రమును అంతస్తులోను అవకాశంలోను సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును జాత్యైక్యతను అఖండతను తప్పక అనుగూర్చు సౌభ్రాతృత్వమును పెంపొందించుటకు సత్యనిష్టపూర్వకముగా తీర్మానించుకొని ఈ 1900 సంవత్సరము నవంబరు 26వ దినమున మా సంవిధాన సభయందు ఇంద మూలముగా ఈ సంవిధానమును అంగీకరించి అది శాసనము చేసి మాకు మేము ఇచ్చుకున్న వారమైతమే. జై హింద్, జై భారత్.
శ్రీకాకుళం టౌన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిర భవనంలో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని BR9 టీవీ ఆధ్వర్యంలో ఒక ఘనమైన వేడుకగా జరిపారు. శ్రీకాకుళం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ఎడ్ల గోపి గారు మాట్లాడుతూ, భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగంను రూపొందించి దేశాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని భారత రాజ్యాంగ రూపకర్తను ఎడ్ల గోపి గారు కొనియాడారు. నేటి తరానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిరస్మరణీయుడని ఎడ్ల గోపి గారు వ్యాఖ్యానించారు. అనంతరం భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మెడలో పూలమాలలు వేసి విస్తృత స్థాయిలో నినాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.